హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. అందరూ బాగా చేసుకున్నారా? మేము కూడా పూజ బాగా చేసుకున్నాము. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ వర్షం పడుతుందండి. అన్ని ఊళ్ళల్లో పడుతుందో లేదో తెలియదు. తణుకులోని వీరభద్రపురంలో అయితే వర్షం కురుస్తూనే ఉంది. మరి ఎక్కడెక్కడ కురిసిందో అయితే తెలియదు. సోమవారం సాయంత్రం కొంచెం షాపింగ్ చేసామండి. పువ్వులు, దండలు, వినాయక విగ్రహం, గొడుగు, ఫ్రూట్స్, కిరాణా సామాన్లు, తామర పువ్వులు తెచ్చాను. మళ్ళీ మంగళవారం అయితే నేను వెళ్ళలేదు, మా పిల్లల్ని పంపించాను. మంగళవారం సాయంత్రం కూడా వెళ్ళారు వాళ్ళు. పత్రి, ఆవు పాలు, కొత్తిమీర, పాలవెల్లి ఇలా అన్నీ తెచ్చారండి. నెక్స్ట్ ప్రసాదాలు అయితే ఎప్పట్లానే కుడుములు, పరమాన్నం, పులిహార, బూరెలు, గారెలు, చలిమిడి, వడపప్పు, పానకం. అలాగే వంటలు అయితే పప్పుని పనగంటి కూర, తోటకూర ఫ్రై, టమాటా కొత్తిమీర పచ్చడి, ఆనపకాయ కర్రీ చేశానండి. అలాగే రసం కూడా పెట్టాను. పూజ 11కి కూర్చున్నారండి పిల్లలే చేసుకున్నారు పూజ. అంటే వాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళ చేత చేయించితేనే మంచిది. అందుకని వాళ్ళ చేత, అంటే ప్రతి సంవత్సరం కాదులేండి, ఒక 2 years నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు. 12:30 అయ్యిందండి 11కి కూర్చుంటే. ధూపం, కొబ్బరికాయలు కొట్టి ధూపం ఇవ్వడానికి 12:30 అయింది. అప్పుడు బయటకు వచ్చారనమాట. సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు పని చేస్తూనే ఉన్నానండి. చిన్నప్పటి నుంచి పూజలకు పనులు చేస్తూ, పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత, చిన్నపిల్లలండి వాళ్ళప్పుడు వినాయక చవితి వచ్చింది. మా వారు డ్యూటీ నుంచి వచ్చారు. నేను పూజ చేయలేను ఈసారి అన్నాను మా వారితో. మా వారు వద్దు, లేదు మానద్దు, వినాయకుడు పూజ కదా, వినాయక చవితి అసలు మానద్దు అని అన్నారు. ఆయనకి చాలా ఇష్టం అండి వినాయక చవితి అంటే. సరే అని నేను కూడా పళ్ళన్నీ చేసుకుని, నా పళ్ళన్నీ ముగించుకొని నేను వెళ్ళి పడుకున్నాను. మా వారు నువ్వు వెళ్ళి పడుకుని నేను పాలు వెళ్ళి కడతానన్నారు. సరే కదా, నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళి కాసేపు నడుము వాల్చుకున్నానండి. నడుము వాల్చుకున్న తర్వాత మళ్ళీ మా వారు ఒకరే కడుతున్నారు కదా, లేసి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను. ఈలో పెద్ద సౌండ్ వచ్చిందండి. ఏంటి ఆ సౌండ్ అని చివరిగదికి పరిగెట్టుకుని వెళ్ళాం ఇద్దరం. సీలింగ్ ఫ్యాన్ అండి పైనుంచి కింద పడిపోయింది. ఆ సౌండ్కి పిల్లలిద్దరు గొళ్ళను లేసి ఏడుపు. మాకేం చేయాలో తెలియక 2 పిల్లల్ని పట్టుకొని వెళ్ళి, మా ఆడపడుచు గారు ఉంటారు ఇంటి ముందు, చిన్న ఆడపడుచు గారు, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయామండి. అంటే నాకు అర్థం కాంది, నేను చేయనన్నందుకు వినాయకుడికి కోపం వచ్చిందా, లేకపోతే పడినది పిల్లలకి ఏమీ తగలకుండా, అంటే చిన్న గీత కూడా పడకుండా వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు. అంటే మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఏమీ తగలలేదా, నాకు అర్థం కాలేదండి. కానీ నేను మా అమ్మగారు, నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారి దగ్గర పూజలు బాగా అలవాటు చేసుకుంటూనే ఉన్నాము. పెళ్ళైన తర్వాత కొంచెం చుట్టూరు కడగడం, డ్రైనేజీలు పైకి ఉండేవండి, అవన్నీ క్లీన్ చేయడం, ఇంత పని 2 పిల్లలు చిన్న పిల్లలు అనమాట, చేయలేక అప్పుడు బాధతో అలా చెప్పాను. అంటే పూజ ఒకటే కదండి, వంటలు కూడా చేయాలి కదా, అందుకని అలా చెప్పాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు నేను పూజలు మానండి, ఎప్పుడైనా డేట్ వస్తేనే కనుక, అంతేగాని మానను. గణాలకి అధిపతి గణపతి అండి. చిన్న బెల్లం ముక్క పెట్టి గరికతో అర్చన చేస్తే మనం కోరిన కోరికలన్నీ తీరుస్తారండి ఆయన. కోపం కూడా ఎక్కువే ఆయనకి. ఇల్లు కట్టేటప్పుడు మొదటి కొబ్బరికాయ కొడతాము. తర్వాత పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వినాయకుడు బియ్యం కడతాము. వంటలు చేసేటప్పుడు ఆయన తలుచుకుని కొబ్బరికాయ కొడతాము. ప్రతి పనికి ముందు ఆయన తలవందే మనకి పని అవ్వదండి. మొదటి పూజ, మొదటి పుష్పం, పత్రం అన్నీ ఆయనకే కదండి. నెల వచ్చే సంకట చతుర్దశి కూడా ఇలానే చేసుకోవాలండి. కుడుములు, బెల్లం ముక్క పెట్టి గరికతో అర్చన చేసుకుంటే మనం అనుకున్న పనులు అన్నీ జరుగుతాయండి. ప్రతి నెల వస్తుందండి పౌర్ణమి తర్వాత వచ్చే సంకటహర చతుర్దశి. ఈవినింగ్ మనం పొద్దున్నుంచి కొంచెం ఉపవాసం ఉండి సాయంత్రం అంటే టిఫిన్ తినొచ్చు. ఈవినింగ్ మాత్రం గరికతో పూజ చేసుకుని చిన్న బెల్లం ముక్క పెట్టుకుని 4 కుడుములు చేసుకుని పెట్టుకుంటానండి. ప్రతి పని, అంటే మన పిల్లలకి 10th క్లాస్ మంచి మార్కులు రావాలన్నా, స్థలం కొనుక్కోవాలనుకున్నా, ప్రమోషన్స్ రావాలనుకున్నా, అంటే ప్రతి నెల మనకి అవకాశం ఉందండి మన దేవుడికి పూజ చేసి కరుణించేలా చేసుకోవడానికి. నేను చాలా చేశానండి ఇవి, అందుకే చెప్తున్నాను మీకు కూడా. ఎవరైనా సరే మంచిగా ప్రతి నెల గుర్తుపెట్టుకుని, అయితే నాకైతే గుర్తుండదండి, ఒక నెల చేస్తాను, చాలాసార్లు చేయడం మానేస్తున్నాను. గుర్తు లేక చెయ్యట్లేదు. మీరు మాత్రం తప్పకుండా చేసుకోండి అందరూని. పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తినేసరికి 12:30 అయ్యిందండి. అంతే, ఇంకా బాడీ పెయిన్స్ పట్టుకున్నాయి. గుడికి కూడా వెళ్ళలేదండి నేను. మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్యామిలీ 3 వెళ్ళారు తప్ప నేను వెళ్ళలేదు.
మనకి సజ్జాపురం వినాయకుడు ఉన్నాడు కదండి, అక్కడ చాలా బాగా డెకరేషన్ చేస్తారు. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. భోజనాలు కూడా పెడతారండి, అన్నదానం కూడా పెడతారు. మరి ఎప్పుడు పెడతారు నాకు అంత ఐడియా లేదు, కానీ అంటే ఒక్కో సంవత్సరం వెళ్తాను, ఒక్కో సంవత్సరం నాకు వీలు కాక వెళ్ళలేను. చాలా బాగా చేస్తారండి. ఎక్కడ వినాయకుడి గుడి ఉన్నా సరే, ఇక్కడ మా ఇంటి దగ్గర వీరభద్రపురంలో ఒక వినాయకుడు ఉన్నాడు, మొన్న ఒకసారి చూపించాను మీకు అందరికీ. ఆ వినాయకుడు, సజ్జాపురంలో ఉన్న వినాయకుడు, ఏ గుడి అయినా సరే ఆయన్ని ఇలా దండం పెట్టుకుంటే చాలండి, అలా పనులు అయిపోతాయి. చిన్న పని నుంచి పెద్ద పని వరకు. దేవుడి గదిలో లక్ష్మీదేవి ఫోటో ఉంటుందండి ఎప్పుడూని. వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవికి దండేస్తాను, ఫోటోకి విగ్రహానికి 2 దండలు వేస్తాను. వినాయక చవితికి అయితే వినాయకుడి ఫోటో పెడతానండి, ఆ ఫోటోకి ఒక దండ. మళ్ళీ నేను వజ్రంలో తెచ్చుకున్నానండి ఇత్తడిది, ఆయనకు ఒక దండ వేస్తాను. తర్వాత చిన్న మట్టి వినాయకుడికి నీ ఇంట్లో సన్నజాజులు వెరజాజులు ఏమైనా ఉంటే ఆ దండ కట్టి వేస్తాను. లిల్లీల దండ తీసుకొచ్చానండి, లిల్లీలు మధ్య మధ్యలో గులాబీ పూల దండ 100 రూపాయలు చెప్పారు. మన తులసి మాల అయితే మూర 20 రూపాయలండి, 2 మూరలు తీసుకొచ్చాను. విడిగా 60 రూపాయలు 100 గ్రాముల పువ్వులు. మనకి చామంతులు గులాబీలు 2 కలిపి ఇచ్చారండి. తర్వాత అరటిపళ్ళు 50 రూపాయలండి, డజన్ ఇచ్చారు. 50 రూపాయలకి బాగానే ఇచ్చారు. తామర పువ్వులు 2 పువ్వులు 50 రూపాయలకి ఇచ్చారండి. వినాయకుడిది చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం బేరమాడానండి, 550 అలా చెప్పారు. కానీ ఎప్పుడు పెద్ద విగ్రహం పెట్టలేదండి, చిన్న విగ్రహమే పెట్టి పూజ చేసుకున్నాను. సర్లే ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టుదాం. చిన్న విగ్రహం 30 రూపీస్, మట్టి విగ్రహం తీసుకొచ్చామండి. తర్వాత గొడుగు 20 రూపీస్, పత్రి 20 రూపీస్. బాగా ఇచ్చారండి, వర్షం వస్తుంది కదా, ఇంకా తక్కువకి ఇచ్చేసారు. లేదంటే అసలు నిలబెట్టి అమ్మేస్తారు కదా వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి. అరిటాకులు 20 రూపీస్, 5 ఆకులు. తర్వాత ఫ్రూట్స్ అయితే కేజీ 180, 160 అలా అండి. ఒక్కొక్క ఫ్రూటు ఒక్కొక్క కాస్ట్ పడింది. నేను అన్నీ 3 చొప్పున తూకం వేయించేసానండి. హోల్సేల్ షాప్ ఉంటుంది కదా మనకి తణుకులో, వెంకన్న బాబు గుడికి యువతల, ఆ హోల్సేల్ షాప్లోనే కొంటానండి. పూజలప్పుడు ఉట్టప్పుడు అయితే మా వారు తీసుకొస్తారు పెద్ద పెద్దవి. నేను చిన్నవి కొంటానని తిడతారు, పెద్ద పెద్దవి కావాలి ఆయనకి. వినాయకుడు పూజ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ సంవత్సరం కూడా డ్యూటీ నుంచి మరీ నైట్ వచ్చేసారండి పాపం. ఆయన పిల్లలే 3 కూర్చుని చేసుకున్నారు. నేను అన్నీ అందించేసి అన్ని దీపారాజనలు అన్నీ పెట్టేసి వాళ్ళని కూర్చోబెట్టాను. కథ అయితే ఫోన్లో పెట్టేశామండి. ఇదివరకు చదువుకునే వాళ్ళం, ఇప్పుడు మనకి ఫోన్లో కథ వ్రతం చేస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు. అది పెట్టుకుని మనం చూస్తూ మనం ఏమేం చేయాలి, పంచోపచారాలు అవన్నీ అలా చేసుకుంటే ఎవరికైనా సరే అండి, పుస్తకం చదివే చెయ్యక్కర్లేదు. ఇలా చేసుకునే ఆప్షన్ మనకి ఫోన్ల వల్ల, యూట్యూబ్ల వల్ల బాగా వస్తున్నాయి. మీరు ఎవరైనా చేసుకోవాలన్నా అలా చేసుకోండి. మంచిగా చేసే పూజారులు ఇవి ఉంటాయి వీడియోస్, అవి పెట్టుకుని ఫాలో అయిపోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అరుణ్ కుమారి టాక్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ పెట్టండి.